హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇంకా నేను వీడియోలు ఎందుకు చేయడం లేదంటే మా పెద్ద అబ్బాయికి హాస్టల్లో ఉన్నాడు కదండి, జ్వరం అండి. ఇంకా మా పెద్ద అబ్బాయి దగ్గరికి ఇంకా వెళ్ళి రావడమే సరిపోతుందండి. టైఫాయిడ్ జ్వరం వచ్చిందండి మా అబ్బాయికి. ఇంకా అక్కడికి వెళ్ళి మా అబ్బాయిని చూసి ఇంకా ట్యాబ్లెట్లు ఇచ్చి ఇంజక్షన్లు చేపించి ఇంకా మా అబ్బాయిని అయితే తీసుకొచ్చామండి. ఇంకా జ్వరం అయితే పర్లేదండి, కొంచెం తగ్గిందండి. ఇంకా మా అబ్బాయికి బ్యాంక్ అకౌంట్ చేయమన్నారండి. అమ్మఒడి డబ్బులు పడతాయి కదండి, తల్లికి వందనం. ఇంకా డబ్బులు పడడానికి బ్యాంక్ బుక్ అయితే తీసుకోమన్నారు. ఇంకా అలాగే మా సిరికి కూడా జ్వరం అండి. ఇంకా మా సిరిని కూడా చూడడానికి ఈరోజు అయితే వెళ్తున్నామండి మేము. అసలు విపరీతమైన జ్వరం అంటండి మా సిరికి, చాలా నీరసంగా అయితే ఉందంటండి. ఇంకా ఈరోజు అయితే మేము వెళ్తున్నాము. అలాగే బ్యాంక్ అకౌంట్ చేయించుకోవడానికి మా అబ్బాయి నేను వెళ్తున్నామండి, మా రిషి నేను. ఇంకా మా ఊరు కెనరా బ్యాంకులోనండి నేను అకౌంట్ చేయడం. ఇంకా కెనరా బ్యాంక్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్, చూద్దరు కానండి. ఇంకా ఈరోజు నేను ఏం కూర ఉంటానంటే, ఇంకా మా పెద్ద అబ్బాయి ఇంటర్ కదండి, ఇంకా మా చిన్న అబ్బాయి 10th కదండి. ఇంకా మా చిన్న అబ్బాయికి బాక్స్ పెట్టడానికి పప్పు దాసుగా వండానండి. అది మీకు చూపిస్తాను ఫ్రెండ్, చూద్దరు కానీ. ఇదిగోండి ఏం కూర వండాను మీకు చూపిస్తానని చెప్పాను కదండి, పప్పు దాసకాయ. ఇదిగోండి పప్పు దోసకాయ, పప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, అలాగే దోసకాయలు, టమాటాలు వేసి చక్కగా మనకు మగ్గనిచ్చి తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా ఈరోజు నేను పప్పు దోసకాయ ఉంటే మేము బ్యాంక్ కాడికి అయితే వెళ్తున్నామండి. ఇదిగోండి మా అబ్బాయి, హాయ్ చెప్పమ్మా. హాయ్. ఇంకా మేము ఇప్పుడు బ్యాంక్ కాడికి అయితే బయలుదేరామండి, వెళ్తున్నామండి. దామ్ ఇంకా ఇదిగోండి మా అబ్బాయికి బ్యాంక్ బుక్ అయితే ఇచ్చారండి. ఇంకా బ్యాంక్ బుక్ ఇచ్చుకుని అయితే మేము వచ్చేసామండి ఇంటికి. ఇంకా 500 అయితే కట్టామండి. బ్యాంక్ బుక్ మనకి తీసుకున్నామని తెలియడానికి. ఇంకా మన బ్యాంక్ బుక్లో ఉంటాయండి 500. ఇంకా మనం అకౌంట్ చేసుకుంటే ఇప్పుడు 500 అయితే కంపల్సరీగా కట్టి బుక్ తీసుకుంటే మనకి బుక్ అనేది బ్రతికే ఉంటుందండి, లేకపోతే మనకి బుక్ అనేది పనిచేయదు. ఇదిగోండి 500 కట్టాక, ఇదిగోండి 500 కట్టాక మనకు స్లిప్ అయితే ఇచ్చారండి. రిషి పేరు మీద 500 అయితే కట్టాము. ఇంకా మా అబ్బాయికి అయితే బ్యాంక్ బుక్ అయితే వచ్చేసిందండి. అలాగే మా పెద్ద అబ్బాయి అయితే నన్ను బండి మీద తీసుకొచ్చాడండి బ్యాంక్ కాడకి. మీ అబ్బాయి అయితే చాలా పెద్దడైపోయాడు, నిన్ను బండి మీద తిప్పేంత పెద్దడైపోయాడని అందరూ కూడా అన్నారండి. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మన అబ్బాయిలు మనల్ని బండి మీద తీసుకెళ్ళడం అంటే ఎంత ఆనందం అంటే, నాకైతే ఇదే ఫస్ట్ టైం అండి మా అబ్బాయి బండి అక్కడ. మా అబ్బాయి అయితే చాలా బాగా తీసుకొచ్చాడండి. ఎక్కడ పడగొట్టేస్తాడని నేనైతే జడుతూ ఉన్నానండి. కానీ మా అబ్బాయి బాగానే తీసుకెళ్ళాడండి, బాగానే తీసుకొచ్చాడండి. అంత పెద్దవాడు అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉందండి మా అబ్బాయి. ఇగోండి మా డాబా పైన బకెట్లో వేసాం కదండి. ఇంకా మొక్కలు చూడండి, చెట్టు నిండా మొగ్గలేనండి. అయిగోండి అయిగోండి చూసారు కదండి, చెట్టు నిండా మొగ్గలే ఉన్నాయి. ఇంకా మా అబ్బాయి నేనైతే నిన్న ఆకులు అయితే దూసేసామండి. చెట్టు మనకి ఆకులు అనేది దూసేస్తే చిగురు అనేది పట్టి మళ్ళీ మొక్కల కింద వస్తాయండి. ఇవి అలాగే వచ్చినాయండి. మొన్నటిదాకా కూడా పెద్ద కాయలేదండి చెట్టు, పూయలేదు చెట్టు పువ్వులు. ఇంకా ఇప్పుడే అలా ఆకులు దూసాము లేదా చెట్టు నిండా మొక్కలు అయితే వచ్చేసినాయండి. ఇదిగోండి స్మెల్ కూడా చాలా బాగా వస్తాయండి ఈ మొగ్గలు.
చూపించాను కదండి, సాయంత్రం అయిందండి. మొగ్గలు అయితే కోసుకుంటున్నాను. మంచి స్మెల్ వస్తున్నాయండి. ఇంకా మేము దారిపిల్ల వచ్చామండి చిన్న పని మీద. ఇంకా ఏమండి నాకు కోడిగుడ్డు బజ్జీ ఇప్పించండి అని అంటే ఆఫ్ చేశారండి మా ఆయన గారు. ఇంకా కోడిగుడ్డు బజ్జీ అలాగే టమాటా బజ్జీ అంటండి. నేనైతే ఎప్పుడు తినలేదు, ఇదే ఫస్ట్ టైం అండి. అదిగోండి ఎగ్ బజ్జీ అండి అది. అదిగోండి టమాటా బజ్జీ. టమాటా తీసేస్తున్నారండి. ఇప్పుడు అందులో మనకి మిక్చర్ కలిపి పెడతారండి ఆ టమాటా బజ్జీలను. చక్కగా అన్నీ మిక్సింగ్ చేసి టమాటా బజ్జీలో పెట్టి తింటుంటే వేడివేడిగా చాలా బాగుందండి. అదిగోండి మొత్తం కలుపుతున్నారండి. అదిగోండి కలపడం అయితే అయిపోయింది. ఇంకా బజ్జీలు అయితే పెడుతున్నారండి ఆ చాటు. ఇంకా వాటిపైన ఇంకా మా ఆయన గారు నాకు కోడిగుడ్డు బజ్జీ అయితే ఇప్పించారండి. ఇంకా మా ఆయన గారికి అయితే పెడుతున్నాను, టేస్ట్ ఎలాగుందో చెప్తారని. చాలా బాగుంది అంటున్నారండి మా ఆయన గారు. అదిగోండి చూడండి, చూస్తుంటేనే మనకు నోరూరిపోతుంది కోడిగుడ్డు బజ్జీ. ఇంకా నాకేమో కోడిగుడ్డు బజ్జీ అండి, మా అబ్బాయికి ఏమో టమాటా బజ్జీ అండి. చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయండి. సూపర్గా ఉన్నాయండి బజ్జీలు.